విశాఖ సిఐఐ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ మారబోతోందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఊహించని విధంగా సమ్మిట్ కు విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్రానికి 13.5 కోట్ల పెట్టుబడులు వస్తే అందులో నెల్లూరు జిల్లాకు 6,000 కోట్లతో పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలు సిఐఐ సదస్సు ద్వారా మళ్లీ వచ్చాయన్నారు. టోటల్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 8 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రానికి. కానీ ఊహించని ఫిగర్స్ లో దాదాపు 13,25,000 కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 6,800 కోట్లు పెట్టుబడులు, దాదాపు 4,800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓయూలు జరిగినాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ సమ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు. ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతో మంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని 3 ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది.